ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇద్దరు నానమ్మ ఆశీర్వాదాలు తీసుకోండి. దీర్ఘ సుమంగళీ భవ. పదండర్రా, త్వరగా వెళదాం పదండి. నిలబడ్డారే, పదమ్మా. రాసిను పదండర్రా. ఈ కారు టైర్ అవుట్. ఇంకా దాని గాలి కూడా తీసేస్తే పెళ్ళే అవుట్. వస్తున్నా. బావా, లోపల రాకుండా బయట ఏం చేస్తున్నావు బావా? అందరూ లోపల ఉంటే బయట పనులు ఎవరు చేస్తారు బాబర్ది? కార్ దగ్గరుండి ఏం చేస్తున్నట్టు? టైర్లలో గాలి ఉందో లేదో చెక్ చేస్తున్నారా బావగారు? అవును బావగారు, కారు ముందుకు కదలకపోతే పెళ్ళి అయిపోద్ది కదా, అందుకని. శుభం పలకరా అల్లుడా అంటే కారు ఆగుతుంది, పెళ్లి ఆగిపోతుంది అంటావా? అది నోరా తాటి మట్ట? అది కాదు అత్తయ్య గారు. నేననేది ఏంటంటే కార్లు ఏ నోట్ అన్నావా గానీ ఈ టైర్ గాలి మొత్తం పోయింది. అయ్యయ్యో, నిజమా? అరే, అంటే పెళ్ళి అయిపోతుంది. బావగారు, నిన్ను ఎందుకు ఇంకా కరెంట్ స్తంభంలో నిలబడ్డారు? స్టెప్ని మార్చండి. నాకు మార్చడం రాదు పద్మం. అయితే దాని గాలి కొట్టు. ఎలా కొట్టిన అత్తయ్య గారు? ఉండి చెప్తాను. వామ్మో, ఉండు చెప్తా అని అటెళ్ళిందేంటి? ఏమన్నా మంత్రాలు వేస్తుందా ఏంటి? ఇదిగో అల్లుడు, దీంతో కొట్టు. నేను? అవును. దీంతో గాలి దీనికా? అవును, కొట్టు బాబు కొట్టు. చూస్తారేంటి? కొట్టండి. అలాగే. త్వరగా కొట్టండి. ఇంకా ఎంతసేపు? కొడుతున్నా. అయినా కారు టైర్కే గాలి నింపలేని వాళ్ళు పెళ్ళి ఎలా ఆపుదాం అనుకున్నారు? కొట్టండి. చూడు, దీనికి గాలి నింపుతా, అక్కడ పెళ్ళి ఆపుతా. ఏమొద్దో చూడు. కానివ్వండి ముందు. నాకు గాలి పోయేలా కొడుతున్నా, దీనికి మాత్రం గాలి ఎక్కట్లేదు. ఇక ఇంక నా వల్ల కాదు, మీరే కొట్టుకోండి. జరగండి, మీరు జరగండి. అబ్బో, కొట్టు.
ఏమే పద్మ, నన్ను కొట్టినంత ఈజీ కాదమ్మా కారు గాలి కొట్టడం. బాగా కొడుతున్నా, కొట్టు కొట్టు కొట్టు. అమ్మా నా వల్ల కావట్లేదే, ఇది అయ్యేలా లేదు. అప్పుడే అయిపోయిందా? తప్పుకోవే, నేను కొడతాను. అబ్బా, అమ్మా, అయ్యో రామా, అమ్మోయ్, అమ్మా, గాలి నిండింది అత్తయ్య. ఆ, గుడికి వెళ్దాం, టైం అయిపోతుంది. నిన్ను? ఆవ్. నా వల్ల కాదే పద్మ, ఆడి పెళ్ళేదు నా చావుకొచ్చేలా ఉంది. అమ్మా, అత్తయ్య నేను కొడతానుండండి. కొట్ట కొట్ట. నా వల్ల కాదు బాబోయ్. అమ్మా నేను కొడతాను, అమ్మా. నేను కొడతాను, ఆగండి. ఆ, నా వల్ల కావట్లేదు, అరే, నా వల్ల కావట్లేదు. అమ్మో, ఆ, ఆ, ఆ. ఏంటే తేడాగా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే ఒక పక్క భయంగాను మరో పక్క ఆనందంగాను ఉంది నాకు. అందుకే నా చూపు నీకు తేడాగా అనిపిస్తుంది. ఏంటి? అవును స్మిత, రామలక్ష్మి జీవితం నాశనం చేసిన తీరు గుర్తు చేసుకుంటేనే భయమేస్తుంది. అలాగే రామలక్ష్మి ప్రేమించిన వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకుంటుంటే పట్టలేనంత ఆనందమేస్తుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఇంత గొప్ప రివెంజ్ లవ్ స్టోరీ నీదే అయ్యుంటుందా స్మిత? రియల్లీ యు ఆర్ గ్రేట్. ఎస్, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్. కానీ నేను గ్రేట్ అని నువ్వండమో నేను అనుకోవడమో కాదు, ఆ రామలక్ష్మి నోటి వెంట వినాలనుంది. శౌర్యతో పెళ్ళవని, ఆ తర్వాత దాంతో ఆ సరదా కూడా తీర్చేసుకుంటాను. అంటే రామలక్ష్మిని అప్పటికి కూడా వదిలిపెట్టవా? అది చచ్చే వరకు వదిలిపెట్టను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.